ఒరేయ్, సంక్రాంతి దీపావళి ప్రతి ఇంటికి పండగేరా, కానీ మీ అమ్మకి చెల్లికి మాత్రం నువ్వు వచ్చిన రోజే నిజమైన పండగ. మీ అమ్మ ప్రాణాలు కూడా మీ నాన్న ప్రాణంతో ఏనాడు కలిసిపోయిండేవి, కానీ నువ్వు ఏనాటికైనా తిరిగి వస్తావు ఆశతో ప్రాణాలు నరిచేతులు పెట్టుకొని బ్రతుకుతుందిరా. నీ చెల్లి పుట్టింటి నుంచి వచ్చే చీర సారికో ఆస్తిపాస్తులకు ఆశపడలేదురా. ఊరు వదిలిన తన అన్న ఎప్పటికైనా తిరిగి వస్తాడు ఆస్తి ఎదురు చూస్తుంది. అలాంటి చెల్లి ఎదురు పెడితే నేనని అన్న చెప్పుకోవడానికి ఏమైందిరా? ఛీ, నువ్వు రాకుండా ఉన్నా బాగుండేది. రాజభవనంలో మహారాణిలో బతికిన మా అమ్మ గొడ్ల చావులో బిచ్చగత్తలో బతుకుతోందిరా. నేనే నీ కొడుకు నేను ఎలా చెప్పమంటారా? రాజకుమారిలా పెరిగిన నా చెల్లెలు రోడ్ల పక్క టీ అమ్ముకుంటూ బతుకుతోందిరా. తన దగ్గరికి వెళ్ళి నేనే నీ అన్న నేను ఎలా చెప్పమంటారా? నన్ను ప్రేమించిన అమ్మాయికి నేను అనాథని కాదు, నాకు మంచి కుటుంబం ఉంది, వాళ్ళని తీసుకొస్తానని మాటిచ్చాను రా. కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది, నాకు ప్రేమ పెళ్లి ముఖ్యం కాదు, నా కుటుంబమే ముఖ్యమని. తిరిగి అదే ఇంట్లో నా తల్లిని మహారాణిలా కూర్చోబెట్టి అప్పుడు చెప్తాను రా నేనే నీ కొడుకునని. నా చెల్లిని మహాలక్ష్మిలా చూసిన తర్వాతే చెప్తాను రా నేనే నీ అన్నయ్యనని. అప్పుడే మా నాన్న ఆత్మశాంతి. అంతవరకు నేను ఎవరినో వాళ్ళకి చెప్పను. ఊళ్ళోకి వచ్చావని నీ అన్నయ్య గెలిస్తే నేను బతకనివ్వడరా. నన్నేం చేస్తాడు? తండ్రినే చంపిన వాడికి తమ్ముడు చంపడం లెక్క. ఏమన్నావు? నాన్నని చంపేశాడా? చెప్పరా, నాన్న ఎలా చనిపోయారు? చెప్పరా, మా నాన్న ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అయ్యా క్షమించండి అయ్యా, మీ అబ్బాయిని తెలుసు కూడా చెట్టు కట్టేశా. నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడయ్యా. కట్టకపోతే మా అందరిని చంపేస్తాడేమోనని ఇలా చేసావయ్యా. దొంగతనం చేసి సిగరెట్లు తాగుతున్నావు, మందు తాగడం మొదలు పెట్టావు. అది చాలక మానభంగం కూడా చేశావు. నా కడుపులో ఎలా పుట్టావు? నేను ఎలా పుట్టానో అడుగు పెట్టానండి, పెళ్ళాన్ని అడుగు. మీ అన్నయ్య నా మాటని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయారా? అడుగు, మీ అన్నయ్య వెళ్తున్నాడా? ఏంట్రా అదే? చూడండి రా. ఇక్కడ ఎవడో రౌడీ వచ్చి అందరినీ సిద్ధపడతాడండి బాబు.
ఎవడ్రా నువ్వు? నా కడుపులో ఎలా రా పుట్టా? ఎలా పుట్టాను నీ పిల్లని అడుగు. ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసింది. అదా? అయితే నే పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామానంటి, ఈ గాజు పెంకులంటి, ఈ ఎన్నెల పడిపోవడంటి, ఇన్వెస్టిగేషన్, ఈ నీళ్ళంటి, ఈ పువ్వులంటి, ఈ మండు అల్లోదులంటి. సార్, మిమ్మల్ని ఎవరో అటాక్ చేశారు? నేనే వీళ్ళందరిని కొట్టింది నేనే. నన్ను arrest చేయండి. అబ్బెబ్బే, తమ్ముడు జోకులేస్తున్నాడు అంతే. తమ్ముడు ఏంటి, అన్నయ్యతో జోకులంటి. అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు ఎస్ఐ గారు, వీళ్ళందరిని కొట్టింది నేనే. నన్ను arrest చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండా ఈ రక్తాలేంటి, దెబ్బలేంటి? అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేము అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. Practice అంటే నాకేదో confusion గా ఉంది. ఏంటయ్యా అర్థం కాలేదా? లేదు సార్. ఇది మా పార్టీ ప్రాబ్లం. ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు, అది కాదు సార్. వెళ్ళు. ఎస్ సార్. ఇటు వెళ్ళవా? పోనీ. పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? ఏయ్, హైకోర్టు, సుప్రీం కోర్టు, అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతుంది. నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా 1 2 3 4 5 8 అన్న ఇది ఏరం పట్లాగా నీ రేంజ్ కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. ఏయ్, తేరా నిన్ను. ఏయ్, 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా 10 లక్షలు? 10 లక్షల. ఆహా, నీదెంత విశాల హృదయం కాబట్టు. వస్తా. ఏయ్, లెటరు రాసలేదు. ఏయ్, ఏంటి ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అన్న రా. మెంటల్ దుర్గా.